Telangana Legislative Council, where MLC Kavita addresses on GO. Let's have a look on it. నిజాం కాలంలో చేసిన సేతువారీలు ఉన్నాయి అధ్యక్ష. వాళ్ళు కూడా చాలా సైంటిఫిక్గా చేశారు. ఇప్పటికి కూడా సేతువారీ మ్యాప్ చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. ఎక్కడో దగ్గర మైనింగ్ అయిన దగ్గర కొండనో గుట్టనో పోయి ఉంటుంది తప్పితే ఈ హైదరాబాద్ లాంటి మహానగరంలో చెరువులు కబ్జా అయిపోయి ఉంటాయి తప్పితే ఊర్లలో సేతువారీ మ్యాప్స్ ఇంకా కూడా చాలా పర్ఫెక్ట్గానే ఉంటాయి అధ్యక్ష. అవన్నీ ఉన్నాయి. ఉండంగా రీసర్వే అంటున్నారు. ఓకే, మంచిది, కానీ ఫేజ్ వైజ్ చేయండి దయచేసి. అట్లానే రీసర్వే చేసినప్పుడు బైఫర్కేషన్ చేయండి. చేస్తే అమ్ముకున్నటువంటి సర్వే నంబర్లు కొత్త సర్వే నంబర్లు ఇచ్చి కొంచెం క్లారిటీ తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. అది మంచిదే అధ్యక్ష. కానీ ఒకేసారి మొత్తం రాష్ట్రమంతా చేయకుండా ఫేజ్ వైజ్గా చేయాలని చెప్పి మేము సూచన చేస్తా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా భూదార్ అన్నారు అధ్యక్ష. ధరణి చట్టం తెచ్చినప్పుడు పాస్బుక్లు ఇంట్రొడ్యూస్ చేసినాం అధ్యక్ష. పాస్బుక్లు ఎట్లా చేసినాం? కరెన్సీ నోట్స్ చేసేటటువంటి పేపర్తో పాస్బుక్ చేసినాం అధ్యక్ష. ఎవరు ట్యాంపర్ చేయలేనటువంటి విధంగా పాస్బుక్లు చేసి పెట్టినాం అధ్యక్ష. మరి ట్యాంపర్ ఫ్రీ పాస్బుక్ ఆల్రెడీ మన దగ్గర ఉండగా ఈ భూదార్ కార్డు ఎందుకు మళ్ళీ కొత్తగా అన్నది నాకైతే అర్థమవుతలేదు. ఎందుకంటే గవర్నమెంట్ నిన్న మొన్న సర్క్యులేట్ చేసిన మెటీరియల్లలో రెండు రకాలుగా చెప్పినారు. ఒకటి ఏమన్నారు, ఒక వ్యక్తికి భూదార్ ఇస్తాం అంటే, సపోజ్ నేనే ఉన్నా అనుకోండి అధ్యక్ష, భూదార్ ఇస్తే ఆ భూదార్లో నాకు ఎక్కడెక్కడ భూములు ఉన్నాయో అన్నీ కూడా ఒకటే భూదార్ కార్డులో ఉంటాయని చెప్పారు అధ్యక్ష. అదొక పద్ధతి చెప్పారు. ఇంకా కొన్ని పేపర్ సర్క్యులేట్ చేశారు. అందులో ఏం చెప్తున్నారు, ప్రతి భూమికి, ప్రతి ట్రాన్సాక్షన్కి, ప్రతి సర్వేకి మళ్ళీ ఒక భూదార్ వస్తుందని. మరి పాస్బుక్ ఏమవుతుంది? ఇది రిడెండెన్సీ కాదా అన్నటువంటిది నా ప్రశ్న అధ్యక్ష. గౌరవ మంత్రివర్యులు మరి దాన్ని వివరించాలి ఇంకా డీటెయిల్గా అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అయితే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తెలుసు, పహానీ అంటున్నారు. మరి ఆల్రెడీ పహానీలో ఖాతా నంబర్ అని ఒకటి ఉంటుంది. ఆ ఖాతా నంబర్ గిదే పనిచేస్తుంది. ఒక ఖాతా నంబర్ కొడితే అధ్యక్ష, ఒకే ఊరిలో ఒక మనిషికి 10 ఎకరాలు అక్కడక్కడ ఉన్నా కూడా ఆ 10 భూముల వివరాలు కూడా ఖాతా నంబర్ ఇస్తుంది. ఆల్రెడీ ఖాతా నంబర్ ఉండగా మళ్ళీ భూదార్ ఎందుకన్నది, మళ్ళీ ఈ భూదార్తో ఇంకేం మాయలు జరుగుతాయి అనేటటువంటి ఆలోచన మాత్రం ప్రజలలో వస్తుంది అధ్యక్ష. ఖాతా నంబర్ మరి కాలం తీసేస్తున్నారా పహానీలా, అదన్నా క్లారిటీ ఇవ్వాలి. మరి భూదార్ ఎట్లా పెడుతున్నారు, అదన్నా క్లారిటీ ఇవ్వాలి. ఇంకోటి అధ్యక్ష, వీళ్ళు పాపం చాలా 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 అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు అధ్యక్ష. ఇప్పుడు చాలా పనులు చేయలేక, మింగలేక, కక్కలేక రకరకాల ఇట్లా కాంప్లికేటెడ్ ఇష్యూస్ ముందుకు తీసుకొచ్చి వాటి మీద చర్చ పెట్టి దృష్టి మరలిస్తూ ఉన్నారు అధ్యక్ష మాటికి. అయితే వీరు నేను కోరేది ఏంటంటే అధ్యక్ష, ఇప్పటికన్నా నిజాలు చెప్పండి. అయిపోయింది 1 ఇయర్. ఇప్పటికన్నా నిజాలు చెప్పి ఇప్పటికన్నా మా ప్రభుత్వంతో పోల్చుకోవడం ఆపేసి మీ పని మీరు చేసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే, సాదా బైనామాల గురించి వారు మాట్లాడినారు అధ్యక్ష. సాదా బైనామాల్లో ట్రాన్సాక్షన్ చేయడం అనేది తెలంగాణలో ఎప్పటి నుంచో ఉంది అధ్యక్ష. ఎన్టీ రామారావు గారు వచ్చినాక ఒకసారి వారు అవకాశం ఇచ్చినారు. సాదా బైనామాలు పట్వారీ వ్యవస్థ రద్దు చేసిన తర్వాత అధ్యక్ష, సాదా బైనామాల్లో మీరు ఎవరైనా రాసుకొని ఉన్నట్టయితే వాటిని లెజిటిమైజ్ చేసుకోండి అని చెప్పి ఎన్టీ రామారావు గారు ఒకసారి అవకాశం ఇచ్చారు అధ్యక్ష. తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో ఇంకొకసారి వారు అవకాశం ఇచ్చినారు. మళ్ళీ కేసీఆర్ గారి టైంలో వారు 2 సార్లు అవకాశం ఇచ్చినారు. అప్పుడు ఎప్పుడు కూడా చట్టంలో ఉండాల్సిన అవసరం లేదు అధ్యక్ష. ఫర్ ఏ లిమిటెడ్ పీరియడ్ ఆఫ్ టైం సాదా బైనామాలకు సంబంధించి ప్రభుత్వం ఇస్తుంది అధ్యక్ష అవకాశం, దానివల్ల చేసుకోవచ్చు. దీన్ని చట్టంలో పెట్టడము నాకైతే లీగల్ శాంక్టిటీ అనిపిస్తలేదు అధ్యక్ష. 6 చట్టంలో సాదా బైనామాని పెట్టాల్సినటువంటి అవసరం అయితే లేదన్నది నా ఒపీనియన్. ఉన్నా లేకున్నా యాజ్ అ ప్రోగ్రామ్ ఇట్ కెన్ బి టేకెన్ అప్. మరి ఎవ్రీ టైం కంటిన్యూస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం సాదా బైనామాకు ఉంటుందా లేదా అన్నది మంత్రి గారు ఎక్స్ప్లెయిన్ చేయాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, వారు ఆబాది భూముల గురించి మాట్లాడింది అధ్యక్ష. ఆబాది భూములు ఎక్కడ లేవు అంటారు. నిజంగా ఎంత దారుణం అంటే అన్న, మీరు ఎంపీగా కూడా పనిచేసినారు. ఈ రెవెన్యూ రికార్డు స్టేట్ దగ్గర ఒకటి ఉంటుంది అధ్యక్ష. లోకల్ బాడీస్ సర్పంచ్లు ఉంటారు, వాళ్ళకు ప్రతి ఇంచ్ ఐడియా ఉంటుంది అధ్యక్ష. ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు, ఖాళీ ఉన్న ల్యాండ్ ఉంటుంది, గవర్నమెంట్ ల్యాండ్ డీటెయిల్స్ ఉంటుంది, ట్యాంక్ డీటెయిల్ ఉంటుంది, సంపు డీటెయిల్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఉంటుంది అధ్యక్ష. ఈ ఆబాది ల్యాండ్ మీరు స్టేట్ చట్టంలో పెడితే మళ్ళీ ఇది కాన్ఫ్లిక్ట్ కాదా అధ్యక్ష లోకల్ బాడీ చట్టంతో? మున్సిపాలిటీలో ఉండదా? మున్సిపాలిటీలో ప్రతి ఒక్క సర్వే నెంబర్ డీటెయిల్ ట్యాక్స్ కలెక్ట్ చేసుకుంటానికి వాళ్ళ దగ్గర లేకపోతే ఎవరి దగ్గర ఉంటుంది? ఇది కాన్ఫ్లిక్ట్ కాదా అధ్యక్ష? ఈ ఆబాదికి తీసుకొచ్చి, గ్రామకంఠానికి తీసుకొచ్చి మేము డిజిటల్ నంబర్ ఇస్తాము, డిజిటల్ సిగ్నేచర్ ఇస్తాము, మోర్ కన్ఫ్యూజన్ అధ్యక్ష, మోర్ రిడెండెన్సీ. ఎందుకోసం? అవసరం ఏముంది? గ్రామకంఠం చుట్టూ ఉన్నటువంటి రెవెన్యూ మ్యాప్ ఆల్రెడీ మన దగ్గర ఉండనే ఉన్నది, గ్రామకంఠం ఉండనే ఉన్నది, ఇంకా ఎందుకు గ్రామ సర్పంచ్ దగ్గర ఉండనే ఉన్నది. ఇది ఎందుకోసం ఆబాది ల్యాండ్స్ మీద అన్నది ఒక కాన్స్పిరసీ థియరీ మార్కెట్లో నడుస్తుంది అధ్యక్ష. నాకు కరెక్ట్గా తెలియదు. ఏంటి అని అంటే, హైదరాబాద్ చుట్టుపట్టు ఉన్నటువంటి ఆబాది ల్యాండ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. మరి 1358 ఫస్ట్లీ, దాని తర్వాత వచ్చినటువంటి ఆబాది ల్యాండ్స్ హైదరాబాద్ చుట్టుముట్టున్నాయి. వాటి మీద మరి ఈ ప్రభుత్వ పెద్దల కన్నుబడ్డదని చెప్పి బయట నడుస్తున్న థియరీ అధ్యక్ష. నాకు తెలియదు మరి అది వాస్తవమో కాదో వారే వివరించాలని చెప్పి నేను
మిమ్మల్ని కోరుతున్నాను అధ్యక్ష. అట్లానే అధ్యక్ష ఇంకొక రిక్వెస్ట్ అధ్యక్ష, ఇప్పుడు అన్న మాట్లాడుతూ జమాబందీకి సంబంధించి మేము టేకప్ చేస్తాం, పహానీలు కూడా ఎవ్రీ ఇయర్ అప్డేట్ చేస్తామన్నారు అధ్యక్ష. ఆల్రెడీ ఎంఆర్ఓ ఆఫీస్లో ఒక రిజిస్టర్ ఉంటుంది అన్న, ఆల్రెడీ ఎంఆర్ఓ ఆఫీస్లో అధ్యక్ష ఒక రిజిస్టర్ ఉంటుంది. అదేముంటుంది దాంట్లో కోర్టు కేసులో పెండింగ్ ఉన్నటువంటి అంశాలు వాళ్ళు రాసి పెట్టుకుంటారు సేఫ్ సైడ్, ఎందుకంటే కోర్టు డిగ్రీ వస్తే దాన్ని మళ్ళీ అదే తీసి చూడాలి కదా, నేను పొరపాటున రిజిస్టర్ చేయదు కదా అని చెప్పి వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్లో ఒకటి పెట్టుకుంటారు అధ్యక్ష. ఆల్రెడీ అది ఉంటుంది. ధరణి పోర్టల్లో ఇప్పుడు ఉన్నటువంటి డేటా ఉంటుంది, గ్రామాల దగ్గర రికార్డు ఉంటుంది. మళ్ళీ రిటెండెన్సీ ఎందుకు అధ్యక్ష? జమాబందీ ఎందుకు? అయిపోయింది కదా. జమాబందీ అనేది నిజాం అత్యత్ మనకు ఉన్నటువంటి టైంలో ఆయన మన దగ్గరికి వెళ్ళి పన్ను వసూలు చేసుకోవాలనుకున్నప్పుడు, పంట మీద వండినటువంటి శిస్తు వసూలు చేసుకోవాలన్నప్పుడు ఉన్న సిస్టమ్ అధ్యక్ష. ఇప్పుడు కింద ఆల్రెడీ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు ఉన్నారు, 9,000 మంది ఉన్నారు అన్న అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు. వాళ్ళు రాస్తూనే ఉన్నారు ఏ పంట వండుతుంది, దానికి నీళ్ళు ఎడికేలు వస్తాయి, ఆ పంట ఎక్కడ కలెక్ట్ చేసుకుంటారు, ఎవ్రీథింగ్ ఇస్ దేర్. ఎందుకు జమాబందీ? క్యా మతలబ్ హై ఇస్కా? జమాబందీ అనేటటువంటి పదం అర్థం మారుస్తున్నారు అధ్యక్ష. దానికి అసలు అవసరమే లేనటువంటి కొత్త సిస్టమ్ తీసుకొచ్చి కన్ఫ్యూజన్ యాడ్ చేస్తున్నారు, రిడెండెన్సీ తీసుకొస్తున్నారు, మళ్ళా పాత వైపు వెళ్తున్నారు తప్పితే పురోగతి లేదు అధ్యక్ష. ఇది తిరోగతే ఉన్నది. అందుకే నేను చెప్పిన అధ్యక్ష, ప్రజలు మళ్ళీ వెంటబడి చట్టాన్ని మార్చుకుంటారు అధ్యక్ష, ఉట్టిగా కాదు, వెంటబడి మార్చుకుంటారు. అట్లనే ఎంప్లాయీస్ గురించి చెప్తున్నారు అధ్యక్ష. ఎంప్లాయీస్ నట ఇదివరకు 2020 చట్టంలో కూడా ఉండే, ఎంప్లాయీస్ అనే కాదు ఏ వ్యక్తి అయినా ప్రభుత్వ భూమిని మారిస్తే శిక్షించాల్సిందే అధ్యక్ష, డౌట్ లేదు. ఇక్కడ ఎంప్లాయీస్కి కొత్త క్లాజ్ ఏం పెట్టిరు? పట్టా ల్యాండ్కి సంబంధించి